హాయ్ గైస్, నేనైతే వచ్చేసాను టాప్ 9 రికమెండేషన్ వీడియోతో. అయితే ఈ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ వచ్చేసి మీకైతే అస్సలు బోర్ అనిపించదు, మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు, నేనైతే గ్యారంటీ దానికి. సో నేనొచ్చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుని వచ్చాను, అది కూడా తెలుగు డబ్బింగ్లో ఉన్నవి. ఈ లిస్ట్ వచ్చేసి మీకు రోలర్ కోస్టర్, ప్రతి కేటగిరీ మనిషికి తగ్గట్టు అయితే లిస్ట్ అయితే తయారు చేశాను. కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ ప్రతి ఒక్కటైతే ఈ లిస్ట్లో అయితే ఉంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. అండర్ ప్యారిస్ ఫ్రెండ్స్, మనకు 2010లో రిలీజ్ అయిన పిరానా మూవీ కానీ మీకు నచ్చినట్టయితే అలాగే ఈ మూవీ కూడా ఉంటుంది. బట్ ఆ రేంజ్ కాకపోయినా ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక షార్క్ అనేది ప్యారిస్ నగరం అండర్ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత విధ్వంసం అనేది స్టార్ట్ చేస్తుంది. నాకు మూవీలో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే, మన హీరోస్ అండ్ కొంతమంది అయితే గృహలోకి అయితే పోతారు. అక్కడ గృహలోకి పోయిన తర్వాత అక్కడ ఒక షార్క్ వచ్చేసి విధ్వంసం అనేది స్టార్ట్ చేస్తుంది. అక్కడ సీన్ బాగుంటుంది. అండ్ ఇంకో సీన్ ఏంటి అంటే, 100 మంది అయితే నీళ్ళలోకి అయితే దిగుతారు. అక్కడ వచ్చేసి మనకు షార్క్ అనేది వాళ్ళందరినీ వేసుకుంటుంది. ఆ సీన్ కూడా బాగుంది. సో మూవీ అనేది కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ మీరు కానీ స్టోరీతో మాత్రం కనెక్ట్ అయినట్లయితే మాత్రం మూవీ వచ్చేసి సూపర్ ఉంటుంది. అండ్ మనకు బ్లడ్ అండ్ గోర్ మూవీ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ రికమెండేషన్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 8, హౌ టు రాబ్ ఏ బ్యాంక్. ఫ్రెండ్స్, మీరు కానీ నమ్ముతారా, ఒక దొంగ వచ్చేసి ఇంత పర్ఫెక్షన్గా అయితే దొంగతనం అయితే చేస్తాడు, అది కూడా 90s బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకొని. సో ఈ మూవీ వచ్చేసి మనకు స్పెషల్ రికమెండేషన్గా అయితే ఇస్తున్నాను. ఎవరికంటే రాబరీ మూవీస్ అండ్ ఒక డాక్యుమెంటరీని చూడాలనుకుంటునే వాళ్ళకైతే ఈ మూవీ వచ్చేసి సూపర్ డూపర్ బెస్ట్ చాయిస్. ఈ దొంగ వచ్చేసి పోలీసుకు దొరకకుండా తను చేసే ట్రిక్స్ మొత్తం మనకైతే డాక్యుమెంటరీ రూపంలో అయితే చూపించారు, అది కూడా మంచి తెలుగు డబ్బింగ్లో. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే, మధ్యలో మనకు డాక్యుమెంటరీ లైవ్ ఫుటేజ్ని అలానే యానిమేషన్ అయితే యాడ్ చేస్తారు. అది చూస్తున్నంతసేపు ఈ మూవీకి అయితే మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, చూసేయండి ఫ్రెండ్స్, మంచి మూవీ. నెంబర్ 7, హిట్ మ్యాన్. అబ్బా, ఇదంతా మనకెందుకన్నా హారరు, యాక్షన్, థ్రిల్లర్ ఇదంతా వద్దు, జస్ట్ కామెడీగా ఒక మంచి మూవీ రికమెండ్ చేయన్నా అంటే హిట్ మ్యాన్ అంటాను. రీసెంట్ టైంలో తెలుగు డబ్బింగ్ కూడా సూపర్గా ఉంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. అండ్ నాకు నచ్చిన ప్లాట్ ఏంటి అంటే, మనకైతే మన హిట్ మ్యాన్ అనేవాడు నిజంగా లేడు, బట్ తనైతే ఆ గెటప్స్ వేసే విధానం అండ్ మాట్లాడే స్లాంగు, ఆ మొత్తం ప్లాట్ అనేది చాలా బాగుంది. అండ్ మన హీరో వచ్చేసి తన క్లయింట్ అయితే లవ్లో అయితే పడతాడు. సో తన ముందు కూడా మన హిట్ మ్యాన్ లాగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లాట్ అనేది బాగుంది. ఆ హీరోని వచ్చేసి నిజంగానే ఒక ట్రబుల్లో అయితే పడిపోద్ది. అక్కడి నుండి అయితే స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. అండ్ లాస్ట్ ఎండింగ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది. సో ఈ మూవీ వచ్చేసి బెస్ట్ రికమెండేషన్, కామెడీ అండ్ మంచి థ్రిల్లర్ మూవీగా అయితే ఉంటుంది, పోయి చూసేయండి. నెంబర్ 6, పారిజాత పర్వం. అబ్బాయి ఇది కూడా వద్దన్నా, నాకు ఆ హిట్ మ్యాన్ అయితే చేసి చూసేసాను, బాగానే ఉంది, నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. బట్ మన తెలుగు మూవీ ఏమైనా కామెడీ అయితే చెప్పన్నా, నేనైతే అసలు చాలా రిలాక్స్ అయిపోవాలి, నేనేం ఆలోచించకూడదు, నా మైండ్ పక్కన పెట్టేసి మూవీ చూసి నేనైతే ఎంజాయ్ చేయాలంటారా? సో ఈ మూవీ అయితే బెస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. పారిజాత పర్వం, మనకు సునీల్ గారు ఉన్నారు. అండ్ మనకు వచ్చేసి మంచి కామెడీ యాక్షన్తో అయితే పోతూ ఉంటుంది మూవీ. సో మీరైతే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ టీవీ ముందర కూర్చొని ప్లే చేసుకొని జస్ట్ చూసేయండి అంతే. ఏం లేదు, టైం పాస్ మూవీ అంతే, దానికి మించి ఏమన్నా. మూవీ అయితే మీకైతే ఖచ్చితంగా నవ్విస్తుంది, నేనైతే గ్యారంటీ దానికి. ఈ మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 5, పర్ఫెక్షన్. ఫ్రెండ్స్, నేను ఈ మూవీ గురించి మాట్లాడే ముందు, ఈ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, బట్ ఈ వీడియోలో నేను ఈ మూవీ మెన్షన్ చేయాలనుకోలేదు. బట్ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు రికమెండ్ చేయాలని అయితే పెడుతున్నాను. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నా కానీ ఈ మూవీ అయితే చూడండి, నాకైతే సూపర్గా అయితే నచ్చింది. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ మ్యూజిషియన్ అవ్వాలనుకుంటారు. ఒక మ్యూజిషియన్ అని వచ్చేసి డ్రాప్ అయిపోతారు. తర్వాత ఒక తనైతే చాలా ఫేమస్ అవ్వద్ది. దాని తర్వాత మళ్ళీ తనైతే వస్తుంది. అక్కడి నుండి అయితే స్టోరీ అనేది స్టార్ట్ అవ్వద్ది. సక్సెస్ అయిన పర్సన్ హ్యాండ్కి అయితే ఏదో బొద్దింకలు అండ్ కీటకాలు వచ్చేసి తన లోపలికైతే దూరిపోతాయి. సో అది ఎలా దూరింది అండ్ లాస్ట్కి తను ఎవరికి ఇలా చేశారు అని తెలుసుకోవడానికైతే ఈ మూవీ అయితే చూడండి. సో ఈ మూవీ వచ్చేసి చాలా డిస్టర్బింగ్ అయితే ఉంటుంది. సో డిస్టర్బింగ్ సీన్స్ మేము చూడగలం, మేము గోర్ బ్లడ్ మాకు ఇష్టం అంటే ఈ మూవీ వచ్చేసి బెస్ట్ రికమెండేషన్. కొన్ని హారర్ ఎలిమెంట్స్తో మూవీ వచ్చేసి సూపర్గా అయితే ఉంటుంది. అండ్ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 13 minutes మాత్రమే. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఇంగ్లీష్ డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 4, పరువు.
రీసెంట్ టైంలో అంటే మనకు మొన్న రిలీజ్ అయింది పరువు అనే ఒక వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ మీద నాకు జీరో హోప్స్ అయితే ఉన్నాయి. సో స్టార్ట్ అయితే చేశాను రివ్యూ చేద్దామని. దాని తర్వాత రివ్యూ ఎందుకు డైరెక్ట్ రికమెండేషన్ వీడియోగా అయితే చేసేద్దాం. అంటే రివ్యూస్ అనేవి మనకు కొంచెం రీచ్ కావడం లేదు. సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో రివ్యూ వీడియోస్ కూడా మీరు చూడండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని మేము చేయగలం. సో రివ్యూ వీడియోస్ నేను చేద్దామన్నా కానీ వీడియోస్ ఎవరు చూడడం లేదు, అందుకోసం చేయలేదు. సో రికమెండేషన్గా అయితే మెన్షన్ చేస్తున్నాను. ఈ సిరీస్ వచ్చేసి బెస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. అంటే నేను చూసిన సిరీస్లో ఇంత మంచి తెలుగు సిరీస్ నేనైతే చూడలేదు. ఎందుకంటే మనకు ఆ ప్రతి డాట్స్ అనేవి లాస్ట్లో అనేది కనెక్ట్ చేశారు. అంటే మనకు పాస్ట్ ప్రెజెంట్ ఇవన్నిటి మధ్యలో అయితే ఇది పోతూ ఉంటుంది. అండ్ వెబ్ సిరీస్ వచ్చేసి మీ అందరికీ అయితే ఖచ్చితంగా అయితే సాటిస్ఫాక్షన్ చేస్తుంది. అండ్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ ఉంటుంది, ఒక ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే రిగ్రెట్ కారు, అరే మా టైం 4 అవర్స్ వేస్ట్ కాలేదు అని. అండ్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ ప్లాట్ గురించి అయితే మీకు చెప్పలేదు కదా. మనకైతే ఒక మర్డర్ గురించి అయితే స్టోరీ మొత్తం పోతూ ఉంటుంది. అండ్ మధ్యలో పరువు గురించి, మధ్యలో లవ్ స్టోరీ చూపిస్తారు. దాని తర్వాత థ్రిల్లర్గా అయితే మారద్ది. సో సస్పెన్స్గా అయితే వెబ్ సిరీస్ అయితే పోతూ ఉంటుంది. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చూస్తారు. అలాంటి ట్విస్ట్లు అయితే ఉంటాయి లాస్ట్లో. సో వెబ్ సిరీస్ అనేది మస్ట్ వాచ్ అండ్ మస్ట్ రికమెండేషన్ కూడా. G5 ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, చూసేయండి. నెంబర్ 2లో ఉన్న మూవీ నార్మల్ మూవీ కాదు, మనకు యానిమేషన్ మూవీ. డిజ్నీ కానీ పిక్సర్ కానీ కలిసినట్లయితే అద్భుతమైన మూవీ అనేది తయారవద్ది. వీళ్ళిద్దరు ప్రొడక్షన్ నుండి ఏ మూవీ వచ్చినా అది సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. సో అలాంటి మూవీయే నేనైతే మీకోసం అయితే తీసుకుని వచ్చాను. అది కూడా తెలుగు డబ్బింగ్లో అయితే ఉన్నాయి. ఈ 2 మూవీస్ అనేవి నా ఫేవరెట్ ఫ్రెండ్స్. అంటే నాకు ఎప్పుడు చూసినా కానీ బోర్ అనిపించదు. అలాంటి మూవీస్ ఈ 2. నేను ఒక మూవీ గురించి మాట్లాడడం లేదు, నేను 2 మూవీస్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మూవీ వచ్చేసి మనకు రాయా ద లాస్ట్ డ్రాగన్ అని ఒక మూవీ అయితే ఉంది. మూవీ అయితే సూపర్ డూపర్గా అయితే ఉంటుంది. నేను స్టోరీ ప్లాట్ కూడా మీకైతే చెప్పను, మూవీ పోయి మీరు డైరెక్ట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకైతే నచ్చది, దానికైతే నేను గ్యారంటీ. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి లూకా అని ఇంకో యానిమేషన్ మూవీ. సేమ్ డిజ్నీ అండ్ పిక్సర్ వారే తీశారు దీన్ని కూడా. సో ఎలా ఉంటుందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి స్టోరీ లైన్ ఫ్రెండ్స్. సముద్రంలో ఒక మర్మెట్ పిల్లోడైతే ఉంటాడు. తనైతే భూమి మీదకైతే వస్తాడు. భూమి మీదకి వచ్చినప్పటి నుండి తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది స్టోరీ ప్లాట్. నేను చెప్పినంత ఈజీగా అయితే మూవీ అయితే ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎమోషన్గా అయితే కనెక్ట్ అయిపోద్ది. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో అయితే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు, నేను దానికి గ్యారంటీ. అండ్ ఈ 2 మూవీస్ వచ్చేసి మనకు Disney+ హాట్‌స్టార్లో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉన్నాయి. పోయి చూసేయండి. మీ టైం అస్సలు అంటే అస్సలు వేస్ట్ కాదు. మూవీ డ్యూరేషన్ కూడా మనకైతే 1 అవర్ 30 మినిట్స్, 1 అవర్ 40 మినిట్స్ అలా ఉంటుంది. సో చూసేయండి ఫ్రెండ్స్, మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు. నెంబర్ 2లో వచ్చేసి ద బాయ్స్ సిరీస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకు బాయ్స్ సిరీస్ పెట్టానంటే ఆల్మోస్ట్ చాలా మందికి బాయ్స్ సిరీస్ గురించి తెలియదు, అందుకోసం అయితే పెడుతున్నాను. ఆల్రెడీ మీకు బాయ్స్ సిరీస్ చూసుంటే మీరు దానికి ఫ్యాన్ అయ్యి ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేసి నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ అయితే చూడండి. ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడే ముందు మీరు కానీ లైట్ హార్టెడ్ అండ్ గోర్ అండ్ బ్లడ్, చేతులు కాళ్ళు తలకాయలు పుచ్చకాయ పేలినట్టు పేలుతూ ఉంటాయి, అలాంటివన్నీ మేము చూడలేము అంటే ఈ వెబ్ సిరీస్ మీకోసం అయితే కాదు. దీంట్లో అయితే కావాల్సినంత బ్లడ్ గోర్ అయితే ఉంటాయి. సూపర్గా అయితే ఉంటుంది వెబ్ సిరీస్ మొత్తం. అండ్ మంచి స్టోరీ ప్లాట్ కూడా ఉంటుంది. మీరు కానీ హీరోస్ మొత్తాన్ని హీరోలాగే చూసారా, బట్ విలన్గా అయితే ఎప్పుడు చూడలేదు కదా. ఈ వెబ్ సిరీస్లో వచ్చేసి మన హీరోసే విలన్స్. అంటే విలన్స్ వచ్చేసి మనకు ఎంత మాదిరిలో అయితే ఉంటారంటే మనుషుల్ని కీటకాలు చూసినట్టు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సూపర్ హీరోస్, వాళ్ళకు పవర్స్ ఉన్నారు. అండ్ మామూలు పీపుల్స్కి అయితే పవర్స్ లేవు కదా. సో వీళ్ళైతే చీమలు కీటకాలు అలా చూస్తూ ఉంటారు. సో వెబ్ సిరీస్ అనేది సూపర్ అయితే ఉంటుంది. మామూలు మనుషులు వాళ్ళ నుండి ఎలా రివెంజ్ తీర్చుకుంటారు అనేది చూడడానికైతే ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. అండ్ నాకు బాగా నచ్చిన ప్లాట్ ఏంటి అంటే మనకు ప్రైమ్ వీడియో వారైతే బ్లడ్ గురించి అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి R రేటింగ్ ఇచ్చినా తక్కువే. సో మీరు కానీ ఇంకా బాయ్స్ వెబ్ సిరీస్ చూడకపోయి ఉంటే కళ్ళు మూసుకొని పోయి చూసేయండి ఫ్రెండ్స్. మీకు మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ లాగా అనిపిస్తుంది. అండ్ నవ్వు అయితే మనకు 3 ఎపిసోడ్స్ అనేవి యాడ్ చేశారు 4th సీజన్ నుండి. ఆ 4th సీజన్ కూడా చూశాను. ఈ 3rd సీజన్ మొత్తాన్ని కలిపితే మనకు 4th సీజన్లో అంత బ్లడ్ అండ్ పుచ్చకాయలు పేలినట్టు పేలుతున్నాయి. తలకాయలు చేతులు కాళ్ళు ఎట్టంటే అట్టుంది. ప్రైమ్ వీడియోలో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే ఉంది. మస్ట్ అండ్ వాచ్ వెబ్ సిరీస్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, పోయి చూసేయండి మీరు కానీ చూడకపోయి ఉంటే. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న వెబ్ సిరీస్ ఏంటి అంటే కోటా ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను, మీరు కానీ ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఉంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ని మాత్రం మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్. అంటే అంత ఎమోషన్గా అయితే కనెక్ట్ అవ్వద్ది. మీ చైల్డ్హుడ్ మెమొరీస్ మొత్తం
ఫ్లాష్ బ్యాక్గా అయితే కళ్ళ ముందుకైతే తీసుకుని వస్తుంది. నేను దానికైతే గ్యారంటీ. మూవీ మీకు ఎమోషన్గా కనెక్ట్ కాకపోతే అప్పుడు వచ్చి అడగండి ఫ్రెండ్స్ ఏంటన్నా అని. ఫ్రెండ్స్, మీ కాలేజ్ లైఫ్లో మీరు చేసే స్ట్రగుల్, మీరు ర్యాంక్ కోసం ఎలా పోట్లాడతారు కదా. సో జీవితంలో రేస్ అనేది ముఖ్యం, బట్ రేసే ముఖ్యం కాదు, మన లైఫ్ కూడా ముఖ్యం అనేది ఈ వెబ్ సిరీస్ అనేది మీకు లెసన్గా అయితే చూపిస్తుంది. మీరు ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా ఏమైనా మంచి వెబ్ సిరీస్ నీకు ఇష్టమైంది చెప్పున్నా అంటే నేను నెంబర్ 1గా కోటా ఫ్యాక్టరీనే అంటాను. ఎందుకంటే అంత మంచి వెబ్ సిరీస్, నా చైల్డ్హుడ్ మెమోరీస్ అండ్ నా స్టడీ స్ట్రగుల్ మొత్తం ఈ వెబ్ సిరీస్లో అయితే చూపించింది. సో ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ అనేది ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతారు మీరైతే. సో అలాంటి వెబ్ సిరీస్ ఫ్రెండ్స్. సో ఈ వెబ్ సిరీస్ అనేది మీరైతే ఖచ్చితంగా మిస్ కాకండి. మీకైతే సూపర్ డూపర్గా అయితే నచ్చద్ది, దానికైతే నేను గ్యారంటీ. అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి జీతూ భయ్య. ఆ జీతూ భయ్య చెప్పే లైఫ్ లెసన్స్ మీ జీవితాన్ని అనేది చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ అయితే చేస్తుంది. సో ఎవ్రీ స్టూడెంట్ అనేవారు అయితే ఈ వెబ్ సిరీస్ని అయితే చూడండి. అండ్ మీకు నా మీద నమ్మకం లేకపోతే గూగుల్లో పోయేసి కోటా ఫ్యాక్టరీ అని కొట్టండి. మీకు IMDb రేటింగ్ ఎంత ఉంటుందో చూసి నాకైతే చెప్పండి. పీపుల్ అనేవాళ్ళు ఇంత రేటింగ్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి వెబ్ సిరీస్ ఏ మాదిరిలో ఉంటుందో. సో వెబ్ సిరీస్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎప్పటికీ ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు నెట్ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ని వచ్చేసి మనకు తెలుగులో అనేది తీసుకుని వచ్చేసింది. సో మనకైతే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఇది వచ్చేసి ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో అందుకోసం మీరు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నెంబర్ 1 ఈ లిస్ట్లో ఉన్న ఏ మూవీస్ ఏ వెబ్ సిరీస్ చూడకపోయినా పర్లేదు, జస్ట్ ఇది ఒక్కటి చూసేయండి ఫ్రెండ్స్. చూసి నాకు వచ్చి కామెంట్ రూపంలో అన్న సూపర్ వెబ్ సిరీస్ అన్న ఒక్క మాట చెప్పండి, నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి. మీ టైం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. బట్ కొన్ని హానరబుల్ మెన్షన్స్ అయితే చేస్తాను. ఫస్ట్ నెంబర్ 1 హానరబుల్ మెన్షన్ ఏంటి అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఏంటన్నా అంటారేమో, బట్ మూవీ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. కొంతమందికి ఈ మూవీ నచ్చొచ్చు, అందుకోసం హానరబుల్ మెన్షన్గా అయితే మెన్షన్ చేస్తున్నాను. నేను లిస్ట్లో పెట్టలేదు, జస్ట్ హానరబుల్ మెన్షన్గా అయితే పెడుతున్నాను. సో మూవీ అనేది కాన్సెప్ట్ చాలా కొత్తది. సో ఒకటైతే ఇవ్వండి. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. అండ్ ఇంకో హానరబుల్ మెన్షన్ ఏంటి అంటే ఇది యానిమే ఫ్రెండ్స్. నేనైతే 2 యానిమేస్ వచ్చేసి రీసెంట్గా అయితే తెలుగు డబ్బింగ్ అయితే వచ్చున్నాయి. అవి కూడా సీజన్ కంప్లీట్గా అయితే ఉన్నాయి. సో అందుకోసం అనేది యానిమే లవర్స్కి ఇదైతే మెన్షన్ చేస్తున్నాను. బ్లూ లాక్ అని ఒక యానిమే అయితే ఉంది, స్పోర్ట్స్ డ్రామా, సూపర్గా అయితే ఉంటుంది, తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూడండి. అండ్ ఇంకో యానిమే అయితే ఉంది అలానే డాక్టర్ స్టోన్ అని, సూపర్గా అయితే ఉంటుంది, కెమిస్ట్రీ మీద అయితే ఉంటుంది. ఆ యానిమే కూడా మనకు తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. ఈ 2 యానిమేస్ అనేవి చాలా బాగుంటాయి. మీ దగ్గర టైం ఉంటే తెలుగు లాంగ్వేజ్లో అయితే చూడండి, క్రంచీ రోల్లో అయితే ఉంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అయితే కలుస్తాను. మీ నుండి కావాల్సింది మాకు చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో రివ్యూస్ అనేవి పోవడం లేదు, దానికి కూడా అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అండ్ రివ్యూ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.